హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మేము ఎంత పసలాస్. ఈరోజు మనం టాపిక్ వచ్చి మనకు మనమే ధైర్యం చెప్పుకోవటం ఎలా, మనకు మనమే ధైర్యంగా ఉండటం ఎలా అని ఈరోజు నేను నాకు తెలిసిన ఒక 10 వాక్యాలు, ఒక 10 సెంటెన్స్ చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. నువ్వు ఒంటరితనంగా ఉండదు, నీ ధైర్యమే నీకు ఆయుధంగా ఉంటుంది. శక్తి అనేది మనకు డబ్బులో ఉండదు కదా, ఆ శక్తి అనేది మన మంచితనంలో మనకు శక్తి ఉంటుంది. డబ్బు ఏంటి వాళ్ళు వస్తుంది రేపు వస్తుంది అంటే డబ్బు ఉంటేనే మనకు శక్తి ఉన్నట్లు కాదు. సో సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అవునా కాదా? అలానే మనం చేసే ప్రతి పని పట్టుదలతో చేస్తే ఆ విజయమే భయపడుతుంది. ప్రేమ, నిజాయితీ, పవిత్రత, ఈ మూడిటిని ఏ సృష్టి మనల్ని ఆపలేదు కదా. మనకు మనమే అసమర్థులం అనుకోకూడదు కదా. ఎందుకు నేనేమి చేయలేను, నేనేమి సాధించలేను అని అనుకుంటే అది ఎన్నటికీ నువ్వు సాధించలేవు. అలా కాకుండా నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను అనే సంకల్పంతో కనుక చేస్తే విజయం నీ సొంతం అవుతుంది. జీవితంలో డబ్బును సంపాదించుకుంటామండి, ఆరోగ్యం పోతే మళ్ళీ సంపాదించుకోలేము కదా. కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ముందు మనం ఆరోగ్యంగా ఉండి డబ్బున తర్వాత ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఆత్మవిశ్వాసం కూడా కాపాడుకోవాలండో. ఎందుకంటే ఆత్మవిశ్వాసం అనేది మనం లైఫ్లో అది కనకపోతే తిరిగి రాదు. చనిపోయినా ఉన్నా కూడా అది చనిపోయినట్లు లెక్కే అన్నమాట. కాబట్టి డబ్బు అనేది తిరిగి పొందగలం, ఆరోగ్యాన్ని కూడా తెచ్చుకోగలం తినేసి. కానీ ఆత్మవిశ్వాసం కనుక పోగొట్టుకున్నామంటే ఒకరి దగ్గర అది మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు నేను చెప్పే ఈ 4 వాక్యాలు కనుక మన లైఫ్లో మనం గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ మనల్ని ఎవరు ఏమీ అనలేరు, ఎవరు ఏం పీకలేరు కూడా. ఏంటంటే అధికంగా మాట్లాడినప్పుడు ఏం కోల్పోతాం? మనం ప్రేమను కోల్పోతాం. అధికమంటే ఎక్కువగా మాట్లాడుతుంటారు కొంతమంది. చిన్న విషయాన్ని కూడా ఏంటి గోటుతో పోయేది గొడ్డంతా చేస్తారు కొంతమంది, గోరుతో పోయేది గుడ్డలతో చేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళతో అధికంగా ఎక్కువగా మాట్లాడతారు. సో అటువంటి వాళ్ళు ప్రేమను కోల్పోతారు. ఇంకొకటి, మనం అనవసరంగా మాట్లాడామనుకో, వేరే విషయాలు, పక్కన వాళ్ళ విషయాలు వీళ్ళు జోక్యం చేసుకుంటారు, అట్లాంటి ఒక అర్థాన్ని కోల్పోతాం. నువ్వేంటో నీకు అసలు అర్థమవుతుందా అంటారు, అవునా? అట్లాంటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు పక్కన వాళ్ళ గురించి, నీదేదో నువ్వు చూసుకోవయ్యా అంటారు, అవునా కదా. అట్లాంటప్పుడు ఒక అర్థాన్ని, నీ జీవితానికి నువ్వు అర్థం లేకుండా పోతావు. ఇంకా అహంకారంగా మాట్లాడుతుంటారు కొంతమంది. అహంకారంగా మాట్లాడినప్పుడు ఏం కోల్పోతాం తెలుసా మనం? ఏంది అహంకారం అంటే? ఏంది? నాకున్నది నీకు లేదు అని విర్రవేగకూడదు. నాకు వచ్చు నీకు రాదు, నేను ఇలా గెలుస్తున్నాను గెలవలేవు అని అహంకారంగా ఉంటారు కొంతమంది. నాకు ఎంత ఉంది అంత ఉంది అని చెప్పి. అటువంటి వాళ్ళు ఎవరి దగ్గర ప్రేమ నోచుకోలేరు. ఎవరి దగ్గర ప్రేమ నోచుకోకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక అబద్ధంగా చెప్పామనుకో, ఈడేంద్ర ఈడన్నా అబద్ధాలు ఆడుతున్నాడు అంటారు. ఎప్పుడన్నా మాట వరసంగా వెళ్ళామనుకో ఏం మాట్లాడతారు? ఇటు అబద్ధాలు కొరడురా అంటారు, అవునా కదా. ఇవన్నిటిని ఆలోచించి మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా ఉండాలి, ఎంత ఎదిగినా మనము సంస్కారంతో కనుక అన్నట్లయితే విజయం అందవుతుంది. చాలా చాలా సామెతలు ఉన్నాయి కదా. మొక్కే వంగానే మానయ్య వంగున అనేవి కొంతమందికి సూట్ అవుతాయి అన్నమాట కొన్ని విషయాలు. అట్లానే ఇంకొక విషయం ఏంటంటే, మనం భయపడుతూ ఎన్నిసార్లు ఓడిపోయినా పర్లేదు, ఎవరి దగ్గరైనా సరే ఎన్నిసార్లు అయినా సరే ఓడిపోయినా పర్లేదు, అవమానపడినా పర్లేదు, ఎన్నిసార్లు అయినా సరే నేను గెలవలేకపోయాను వాళ్ళు గెలుస్తున్నారు అని బాధపడడం కంటే, ఎన్నిసార్లు ఓడిపోయి మళ్ళీ నేను కూడా ఎందుకు గెలవలేను, నేను గెలుస్తాను, ఎన్నిసార్లు ఓడిపోతే నాకేమైంది, నేను గెలుస్తాను అనే నమ్మకంతో నువ్వు ఓడిపోయిన 10 సార్లు ఓడిపోయావు. 10 సార్లు ఓడిపోయినప్పుడు 10 సార్లులో 10 టాపిక్లు ఉంటాయి. మనం ఎలా ఫస్ట్ సారి ఓడిపోయినప్పుడు ఏం చూసి నేర్చుకుంటాం, అట్లా 10 సార్లు ఓడిపోయిన 10 విషయాలు కనుక మనం నేర్చుకున్నట్టే మన ఓట మన దగ్గర అవుతుంది. దాన్ని అసలు లెక్క చేయకూడదు. మనం ఇలా ఓడిపోతున్నామనే మాట రాకుండా మనం ఎందుకు గెలవలేము, మనం ఎక్కడ ఓడిపోతున్నాము అని కనుక ఆలోచిస్తే విజయం మన దగ్గరకు వస్తుంది. ఎందుకు రాదు? అంతేగాని టైం అయిపోతుంది, నేను ఓడిపోయాను, నేను గెలవలేనుకోకూడదు. కాలం అనేది చాలా అనంతం అండి. కాలం అనేది
ఇవాళ అయిపోయింది నా టైం, నేనేం చేయలేను. నాకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినాయి, నా టైం అయిపోయింది, నేనేం చేయలేను అనుకోకూడదు. 30 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు అయితే నీకు 100 సంవత్సరాల టైం ఉంది, ఇంకా కాలం ఉంది. ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు కదా. మనం రోజుకు ఒక్కసారి అయినా సరే మనలో మనం మాట్లాడుకున్నాం అనుకో, అది ఎలా, మనం చేసేది కరెక్టేనా, మనం ఎవరితో ఏం మాట్లాడాం ఈరోజు, మనం ఎవరితో ఎలా ప్రవర్తించామని సరే ఒక 5 నిమిషాలు కనుక మన మనసును నిగ్నంగా పెట్టుకొని ఇలా ఏం చేస్తాం మనం ఆలోచిస్తే అప్పుడు ఒక గొప్ప అద్భుతమైన శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి మనం ఏం చేసాము, ఇది తప్ప ఇది కరెక్టా అనేది మాత్రం వస్తుంది. ఎవరైనా సరే ఒక 5 నిమిషాలు మనం చేసింది కరెక్టా అని ఆలోచిస్తే చాలా వరకు సమస్యలు అనేవి చాలా తక్కువ అవుతాయి అన్నమాట. మనం ఏదైనా సరే మనం ఓడిపోతాము, మనం ఇది చెయ్యలేము, మనం చెయ్యగలమా అని ఆలోచించి మొదలుపెట్టే కంటే నేను ఏదైనా సరే సాధిస్తాను, నేను ఏదైనా సరే గెలుస్తాననే నమ్మకంతో మొదలుపెడితే మాత్రం విజయం అనేది మన దగ్గరికి వస్తుంది. ఓడిపోవటం చాలా సాధారణం అండి. ఓడిపోవటం అనేది మనం ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వస్తుంటే మనం తప్పకుండా ఎవరు రారు, పైనుంచి కిందకి ఎంత చదువుకునేవాడైనా ఎంత బాగా చేసేవాడైనా మళ్ళీ రాస్తున్నాం సప్లిమెంటరీలో. అలా సప్లిమెంటరీలో రాసి మళ్ళీ మన సర్టిఫికేట్లన్నీ తెచ్చుకుంటున్నామా లేదా? అలానే లైఫ్లో కూడా మనం ఓడిపోతూనే ఉంటాం. కానీ పడ్డప్పుడల్లా లేచి నిలబడేవాడే మనకి లైఫ్లో సాధించగల. కానీ కొంతమంది అనుకుంటారు, కొందరు మనుషుల ద్వారా చాలామంది సఫర్ అయి ఉంటారు. అసలు ఎలా, కొంతమంది ఎప్పుడు మనకి సలాం కొడతారు, ఎప్పుడు దండలేస్తారు, ఎప్పుడు నిందలేస్తారు, ఎవరికి తెలియదు. అవునా కదా? మన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు మారిపోతారో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు మనము వాళ్ళు నిందలు వేసినా భరించాలి, గొప్పలు పూరినా మనం ప్రశాంతంగానే ఉండాలి. ఏదైనా సరే మనం ఒమ్మకూడదు అనమాట. అప్పుడే మనం లైఫ్లో ముందుకు సాగగలం. ఇంకొక మాట ఏంటంటే, మనం గతంలో కొన్ని చాలా అనుభవాలు జరిగి ఉంటాయి. చాలా నాకైతే నా గతం చాలా నేర్పింది. కానీ నేను ఆ గతాన్ని తలుచుకుంటూ కూర్చొని ఏడవటం లేదు. కానీ ఆ గతంలో కొన్ని నేర్చుకున్నాను నేను. ఏంటి, ఆ గతాన్ని ఆలోచించి కూర్చుంటే మన లైఫ్ ముందుకు పోదు కదా. దాన్ని ఆలోచించుకుని పోయింది గతం కదా అండి, పోయింది ఆలోచించాం. ఆ గతంలో మనకి ఇలా జరిగింది, అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి నేనైతే రికవరీ కోసం నా విజయాన్ని నా ప్రయత్నాన్ని నేను మొదలుపెట్టాను. ఇది ఓడిపోయినా నాకు పర్లేదు, కానీ నేను ఒకటి అనుకుంటూ ఒక సక్సెస్ కోసం నేను ఒకటి అనుకొని దానికోసం చాలా కృషి చేస్తున్నాను. అది గెలవాలని చెప్పేసి మీరు కూడా నాకు సహకరించాలని నేను కోరుకుంటున్నా. మనం కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోవాలి గతం, కానీ భవిష్యత్తు మీద మాత్రం ఏ దెబ్బ తగలకూడదండో. భవిష్యత్తు మీద మనకి ఇలాంటి ఈ గతం అనేది రాకూడదు. గతం. నేను ఒక్కొక్క లాస్ట్ విషయం చెప్తున్నానండి ఈరోజుకి. మన జీవితంలో ముగ్గురిని మాత్రం వదిలిపెట్టకూడదు, వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ముగ్గురు ఎవరు? ఒకరు మనల్ని కష్టాల్లో నెట్టినవాడు, ఇంకొకరు మన కష్టాల సహాయం చేసినవాడు, ఇంకొకడు మనల్ని కష్టాల్లో ఉంచినవాడు, నెట్టినవాడు, మనల్ని కష్టాల నుంచి తీసుకొచ్చిన. ఈ ముగ్గురిని మనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు, గుర్తుపెట్టుకోవాలి కదా. సో మనం చేసిన మంచి ఎప్పుడు ఎక్కడికి పోదండి, అలానే మనం చేసిన కీడు కూడా ఎక్కడికి పోదు. మంచి దాంట్లో, కీడు దాంట్లో అలా స్టోర్ అయి ఉంటాయి. మనం 10% మంచి చేస్తే, ఒకవేళ 20% చెడు చేస్తే, 10% మంచి 20%లో పోతే 10% కదా. అలానే మనం 50% మంచి చేసాము, దాంట్లో 10% చెడు చేసాం, కాబట్టి 40% మనకి మంచి ఉంది కదా. అలా లెక్కలు ఉంటాయి పైన దేవుడు అనేవాడు నరకంలో. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ఏది చేసినా కూడా వృధా మాత్రం కాదు, మంచి అయినా కానీ చెడైనా కానీ. బట్టి ఎవరు ఏమి కష్టపెట్టకుండా ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండి పక్క వాళ్ళ జీవితాల మీద కానీ పక్క వాళ్ళ లైఫ్లో కానీ మీరు వెళ్ళకుండా మీ లైఫ్ ఏదో మీరు చూసుకోండి. పక్క వాళ్ళ లైఫ్లో కానీ మీరు వెళ్ళకుండా మీ లైఫ్ ఏదో మీరు చూసుకోండి, అంతే కదా. మన లైఫ్ ఏదో మనం చూసుకుంటాం, పలకరిస్తే ఎవరైనా వచ్చినప్పుడు పలకరించటం, మన చేతనైంది సహాయం చేయటం, అంతేకాని ఎవరి పర్సనల్స్ దగ్గరికి వెళ్ళొద్దు.
ఏమీ చేయవద్దు. పలకరిస్తే పలకండి. మీ లైఫ్ మీది, మీ ఇష్టం. మీరు ఏదైనా చేసుకోవచ్చు. అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. అంతేకాని మీ దగ్గర తప్పు పెట్టుకొని పక్కన వాళ్ళని మాత్రం ఎప్పుడైనా సరే ద్వేషించకండి. మీ లైఫ్ మీ ఇష్టం. అది మీరు సృష్టించుకున్నది లైఫ్. ఆ లైఫ్ అనేది మీరు సర్కిల్ రాసుకుంటారు, ఇది నా లైఫ్ అని చెప్పి మీరు లైన్ వేసుకుంటారు. అంతేగాని పక్కన వాళ్ళు ఏం చేస్తారు మీ లైఫ్లోకి వచ్చి? అయినా మీరు వాళ్ళ మీద నడపాల్సిన పని ఏంది? మీ లైఫ్ మీ ఇష్టం. సంపాదించుకుంటారు, ఎట్లా అయిపోతారు అదంతే. అంతేగాని పక్కన వాడు సంపాదించుకుంటున్నారు, వాడేదో బాగున్నాడు, వాడేదో నవ్వుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ మీద మీరు ఎన్నాలని ఏడుస్తారు? అవునా కదా? ఏడ్చినా కూడా అది రాదండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏడ్చినా వాళ్ళకి ఏమైనా కష్టాలు వచ్చినా అది మీ వల్ల అని మాత్రం అనుకోవద్దు. కష్టాలు లేని మనిషి లేడు, సమస్యలు లేని మనిషి ఉండడు. ఎవరైనా సరే కష్టాలు వచ్చినా పైకి నవ్వుతూ ఉండేవాడు ఒకరుంటారు. కష్టాలు వచ్చి వాళ్ళు చూడు బాగున్నారు, మనకేం వచ్చినాయి కష్టాలని ఇంకొకరు ఉంటారు. ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ పక్కన వాళ్ళ మీద పడి ఏడుపు రోగం మాత్రం తగ్గించుకోండి. ఆమె అది చేయించుకుంటుంది, ఈమె చేయించుకుంటుంది, ఆమె కూర్చొని తింటుంది, ఈమె నుంచొని తింటుంది. ఏంటమ్మా ఏంటి చెప్పు? సో సో గైస్, ఇలాంటి విషయాలు చాలా చాలా ఉంటాయి, చాలా చాలా జరుగుతుంటాయి. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు, ముందుకు వెళ్తూ ఉండాలి. మన లైఫ్ అయితే మనం చూసుకుంటాలి. కాబట్టి ఈరోజు మన టాపిక్ ఈరోజు ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఈ జీవిత సత్యాలు స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఎంకరేజ్.